తాడ్వాయి అడవుల్లో దుండగుల దాడుల్లో గాయపడ్డ ఫారెస్ట్ ఆఫీసర్లను వరంగల్ గార్డియన్ ఆసుపత్రిలో అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పరామర్శించారు. దాడి జరిగిన తీరును ఆరా తీసి బాధితుల యోగక్షేమాలను మంత్రి సురేఖ అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడ్డ వారిపై పీడీ యాక్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి సురేఖ తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. అదే ఎక్కడో మెదడు మీద ఎక్కడో నీకేమైనా ప్రాబ్లమ్స్ అవసరం ఉందా అక్కడ కంటిన్యూ అవుతామని చెప్పి నీకు ఏది రిక్వెస్ట్ ఉందో చెప్పు. మేము పై ఆఫీసర్స్తో మాట్లాడి ఎక్కడ పంపించాలో అక్కడ కింద సరోజ్ రెడ్డిని A1గా A2గా సాయి A3గా చంటులను హత్యా ప్రయత్నం చేసి నమోదు చేయడమే కాకుండా అక్కడ జీప్ను కూడా ధ్వంసం చేయడం జరిగింది. అంటే ప్రభుత్వ వాహనాన్ని ధ్వంసం చేయడం ఒకటి, ప్రభుత్వ అధికారులను వాళ్ళ డ్యూటీని అడ్డగిస్తూ డ్యూటీ చేస్తున్న సమయంలో వాడిపైన దాడి చేయడం ఒకటి, అక్రమంగా అక్కడ అటవీ ప్రాంతాన్ని మరి కొట్టడం, చెట్లు కొట్టేటువంటి కార్యక్రమాన్ని చేయడం వంటి ఇవన్నిటి మీద కూడా వాళ్ళు రాస్తూ ఎస్పీ అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు అటాక్ అయిన వ్యక్తి పేరేంటి, అంటే ఆయన రిపీటెడ్ గా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు అనేది మాకు సరోజ్ రెడ్డి ఇప్పుడు మనకు వినోద్ చెప్తా ఉన్నాడు. ఆయనకు పనే అది, ఎప్పుడు కూడా అధికారుల మీద అటాక్ చేయడం ఆయన డ్యూటీ అని చెప్పి నేను వెంటనే డిఎఫ్ఓ గారికి ఏం చెప్పానంటే ఆయనను కూడా వేరే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి పీడీ యాక్ట్ పెట్టి అతన్ని నాన్ వేలబుల్ సెక్షన్ కింద లోపలికి పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఎందుకంటే అడవి అనేది మనకు తల్లి లాంటిది. ఈరోజు అడవి లేకపోతే వన్యప్రాణులు లేవు, ఈరోజు ప్రకృతి లేదు, మనం లేవు, మన ఆరోగ్యము లేదు. అటువంటి అడవిని అన్యాక్రాంతంగా పోనీ వాళ్ళు ట్రైబల్స్ అంటే ట్రైబల్స్ కూడా కాదు, నాన్ ట్రైబల్స్ వచ్చి ఈరోజు ఆ అడవిని ఆక్రమించుకునే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్న సందర్భంలో ఈ విధంగా గాయపరిచి వారిని చంపే ప్రయత్నం చేయడం అనేది క్షమించరాని నేరంగా మేము పరిగణిస్తున్నాం. ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మరి డిఎఫ్ఓ అంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరెక్కడా కూడా ధైర్యం సన్నగిల్లొద్దు. ప్రభుత్వం మీ వెంట ఉంటుంది. మన అడవిని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇటువంటి ఇన్సిడెన్సెస్ అయినప్పుడు కొంత కుటుంబాలు కూడా బాధపడి, ఇప్పుడు అమ్మాయి ఏడుస్తా ఉంది, చిన్న పిల్లోడు ఉన్నాడు, నెలల పిల్లోడు ఉన్నాడు. ఒకవేళ పొరపాటున ఆ అబ్బాయి కానీ చనిపోయి ఉంటే అమ్మాయి జీవితం ఏమై ఉండదు, ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇటువంటివి మీరు అన్యాక్రాంతంగా మేము ఎప్పుడు కూడా అడవులు ఆక్రమించుకోవద్దని పదే మేము రిపీటెడ్ గా డిఎఫ్ఓల ద్వారా స్థానిక ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇస్తానే ఉన్నాము. మీరు దున్నుకున్న జాగంలో మీరు ఉండండి, మేము ఏమి అనము, కానీ ఎక్స్ట్రా మళ్ళీ ఆక్యుపేషన్ కి మీరు వెళ్ళొద్దు అని చెప్పడం జరుగుతుంది. అయినా కూడా కొన్ని చోట్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా మేము ఉపేక్షించేది లేదు. స్థానిక డిఎఫ్ఓలు తప్పకుండా దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు. కింద స్థాయి ఉద్యోగులు కూడా దాన్ని బీట్ ఆఫీసర్లు కానీ అక్కడ ఉన్నటువంటి సెక్షన్ ఆఫీసర్లు అందరూ కూడా వెళ్ళి వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అప్పుడు ఇటువంటి ఇన్సిడెన్సెస్ ఎవరైనా పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము క్షమించము. చట్టపరంగా చర్యలు తీసుకొని వాళ్ళ మీద మరి ఎటువంటి సెక్షన్స్ పెట్టాలో అటువంటి సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేయించడం జరుగుతుంది. ఈ కేసులో మేము ఎస్పీ గారికి ఒక్కటే విజ్ఞప్తి చేశాను, దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని మరి వాళ్ళ మీద ఎన్ని సెక్షన్స్ అప్లై అయితే అన్ని సెక్షన్స్ కూడా పెట్టి వారు ఆల్రెడీ అదుపులో ఉన్నారు. జేసీబీని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వెంటనే వాళ్ళని మరి సీరియస్ గా అన్ని సెక్షన్స్ కూడా పెట్టి వాళ్ళను అంటే సరెండర్ జైల్లోకి పంపించవలసిందిగా వారికి ఆదేశించడం జరిగింది.